యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాసాన్ని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అది యెహోవా వాక్కు. దేవుడే ఆ ప్రజలను చూసి, వారికున్న కష్టాన్ని చూసి, వారికున్న బాధను చూసి, వారు ప్రభు తట్టు తిరగక వారి సుఖభోగాలలో అనుభవిస్తున్న సమయంలో వారికి వచ్చిన నష్టాన్ని బట్టి, వారికున్న దుఃఖాన్ని బట్టి, వారికున్న వేదనను బట్టి ప్రభువే జ్ఞాపకం చేసుకొని, ఇకనైనా మీరు నా తట్టు తిరగండి, ఇప్పుడైనా మీరు నా వైపు తిరగండి, ఇప్పుడైనా కనీసం ఉపవాసం ఉండండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ నా దగ్గరికి రాగలిగితే, నేను ఏదైతే కీడు చేయాలని మీ అవిధేయతను బట్టి, మీ తిరుగుబాటును బట్టి నేను అనుకున్నానో, దాని విషయంలో మీ యోగ్యమైన ఉపవాస ప్రతిష్టను చూసి నేను పశ్చాత్తాపడి ఆ కార్యము చేయకుండా నేను మానుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ ఆ ప్రజలకి వచ్చిన పరిస్థితి ఎలాంటిదంటే, దేవుడు పిలిచి చెప్తున్నాడు, అయ్యా పెద్దలారా మీరు ఆలకించండి. మీ పితరుల తరములో కానీ మీ తరములో కానీ ఇంతటి దౌర్భాగ్యం ఎప్పుడైనా జరిగిందా అంటాడు. అంటే ఆ ప్రజలు ఏ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు? వాళ్ళు పంట పండిస్తేనట ఆ పంటని గొంగళి పురుగులు తింటున్నాయట. గొంగళి పురుగులు తిని విడిచిపెట్టింది మిడతలు తింటున్నాయట. మిడతలు తిని విడిచిపెట్టింది చీడ పురుగులు తింటున్నాయట. అంటే ఒక శాపం వెంట ఒక శాపం, ఒక దరిద్రత వెంట మరొక దరిద్రం, ఒక శోధన వెంట మరొక శోధన ఆ కుటుంబాలను పట్టి ఈడుస్తున్నప్పటికీ వారు మత్తులై ఉన్నారట. వారు గ్రహించట్లేదు. ఎందుకీ శ్రమ వస్తుంది, ఎందుకీ శోధన వస్తుంది, ఎందుకీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి అని వాళ్ళు ఆలోచన చేయకుండా మత్తులో ఉన్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలు 2 రకాలు. ఒకటి మన అవిధేయత తిరుగుబాటును బట్టి మనకు వస్తుంది. రెండవది దేవుడు పరిశోధించటం మూలన వస్తుంది. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు మనం గ్రహించవలసింది, ఇది దేవుడు నన్ను పరిశోధించటానికి అనుమతించిన శోధన, లేదా నా అవిధేయతను బట్టి తిరుగుబాటును బట్టి నా మనస్సాక్షి మంచితనంగా లేని కారణంగా వస్తున్నటువంటి పరీక్షణ అని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభువే చెప్తున్న మాట, మీ పితరుల తరంలో కానీ మీ పెద్దల తరంలో కానీ ఇలాంటివి ఉన్నాయా? లేవు కదా. మీ పిల్లలకి ఈ విషయాన్ని చెప్పండి అంటాడు. ఈ తరం వారికి ఈ మాటలు బోధించండి. ఒక శోధన ఎమ్మటి మరొక శోధన, ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఇవి రావటానికి కారణాలు ఏమిటో అక్కడ రాస్తాడు. అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే ఆ దినాన వాళ్ళు పంట వేశారు. ఆ పంట అంతా చీడ పురుగులకి గొంగళి పురుగులకి శాపగ్రస్తమైన జీవితాలుగా మారిపోయాయి. ఈ రోజున కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం, బాప్టిజం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ సహవాసంలో కలిగి ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ సమస్యలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఎదుగుదల లేదు, కృంగిపోతున్నాం, బలహీనతలు వస్తున్నాయి, కొన్నిసార్లు బలపరచబడుతూ ఉన్నాం. అయితే వీటి మధ్యలో మనం చేయవలసినటువంటి పరిశోధన ఏమిటంటే, మనకిది ప్రభు అనుమతి ద్వారా వస్తుందా? ఒకవేళ అలా వచ్చినట్లయితే మనం కృంగిపోం, ఆత్మీయాత్రలో సాగుతూనే ఉంటాం, బలపరచబడుతూనే ఉంటాం, ఆనంద కేకలు వేస్తూనే ఉంటాం, ఎక్కలేని శిఖరాలు ఎక్కటానికి మనం ప్రయాసపడుతూనే ఉంటాం.
ప్రభు సన్నిధి మనకు తోడుగానే ఉంటుంది. ఆ వైరాగ్యంలో మార్పు రాదు, ఆసక్తిలో మార్పు రాదు, దేంట్లో మార్పు రాదు. ఆత్మీయత అలాగే కొనసాగుతూ వైరాగ్యంగా ముందుకు సాగుతుంది. అదే క్రమంలో ఒక శోధన వచ్చినప్పుడు ఆగిపోతున్నామంటే, శోధన వచ్చినప్పుడు సణుగుతున్నామంటే, ఆ శోధన వచ్చినప్పుడు బలహీనపరచబడుతున్నామంటే ప్రవర్తనను చూసుకోవాలి. ఒకవేళ దేవుని మాటకి నేను ఒక అవిధేయుడవుతున్నామేమో, లేకపోతే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను నడవగా నాకు వస్తున్నాయేమో అని సరి చేసుకోగలిగితే బాగుంటుంది. కానీ వాళ్ళు సరి చేసుకోలేక మత్తులయ్యారట. మీరు మత్తులవటం మూలాన ఇదిగో కొత్త ద్రాక్షరసం మీకు రావట్లేదు, కొత్త జీవితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు, కొత్త పద్ధతుల్లో నడవలేకపోతున్నారు, కొత్తదనాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎప్పుడు పాత రోగాలే, పాత పద్ధతులే, పాత ఏడిపే ఇవి రావటానికి కారణం వారు పరిశోధించుకోలేకపోయారు. అప్పుడు దేవుడే జోక్యం చేసుకొని అంటాడు, అయ్యా ఇకనైనా మీరు ఉపవాసం ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసములు ఉన్న శక్తి ఎలాంటిదంటే, నీకు ఉపవాసము చేయకుండా, ఆ ప్రార్థనలను కొనసాగకుండా, నీ విజ్ఞాపనలు ప్రభు సన్నిధికి అందకుండా అపవాదిని నాపుతూ ఉంటాడు, అనేకమైన బలహీనతలు తీసుకొస్తాడు. కానీ నువ్వు అందుకే మొదట ఉపవసించే ముందు ఒక ప్రతిష్ట కావాలి. మనుషులను చూసి, సంఘ క్రమాలను చూసి ఏదో వారితో నేను అన్నట్లుగా రాకూడదు. నీకొక ప్రత్యేకమైన సమర్పణ, దాని తదనంతరము నీవు బలపరచబడ్డావా లేదా తేలిపోతుంది. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ప్రభు తట్టు తిరిగారో, ఏడ్చుకుంటూ వచ్చారో, ప్రభు వారిని కనికరించి కడవరి వర్షమును వారి పైకి పంపించి, తొలకరి వర్షమును వారి పైకి పంపించి వాళ్ళ పంటలను సమృద్ధిగా పండించాడట. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తారు. అంటే వాళ్ళు దీవించబడింది, ఆశీర్వదించబడింది ఎక్కడయ్యానంటే ఉపవాసము ద్వారా. వారి కన్నీరు నాట్యంగా మార్చబడి ప్రభు తన మనస్సును మార్చుకున్నది ఎక్కడయ్యానంటే ఉపవాస కన్నీటి ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. ఈరోజు శాపం ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, నీ దుఃఖము, నీకు ఎదురైనటువంటి పర్వతము లాంటి సమస్యలు ఏదైనా ఉన్నా వాటన్నిటినీ చదును భూమిగా మార్చాలనంటే ప్రభు జోక్యం చేసుకోవాలి. ఆయన జోక్యం చేసుకోవాలంటే నీ ఉపవాస కన్నీటిని ప్రభు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. 1,00,000 రూపాయలు కానుక అడగట్లేదు, లేకపోతే ఏదో అమ్మి తీసుకొచ్చి నాకు పెట్టు అనట్లేదు. నీ గుండెలన్నట్ట చింపుకోమంటున్నాడు. ఎందుకంటే దాంట్లో దాగి ఉన్నటువంటి పాపము, దాంట్లో దాగి ఉన్న అవిధేయత, దాంట్లో దాగి ఉన్నటువంటి చింతనంతా కూడా నువ్వు చీల్చి బయటికి రమ్మంటాడు. దేని ద్వారా అంటే నీ కన్నీటి ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఇంత కరువు రావడానికి కారణం ఏంటో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 16వ వచనం చదవండి. విత్తనము మట్టి బిడ్డల కింద కుళ్ళిపోవుచున్నది. చాలండి. చూడండి, వాళ్ళందరూ కూడా మిడతలు, అలాగే చీడ పురుగులు ఆ పంటను నాశనము చేయడానికి కారణం ఏంటంటే వారి విత్తనమట మట్టి పెడ్డల కింద కుళ్ళిపోయిందట. ఒక వ్యక్తి పొలం వేసుకునేటప్పుడు, పంట వేసుకునేటప్పుడు ఆ విత్తనం ఫలించాలని, ఫలభరితంగా మారాలని ఆ పొలాన్ని కొంటాడు, ఆ పొలాన్ని సాగు చేస్తాడు. దానిలో ఉన్నటువంటి ఆ చెత్తనంతా కూడా, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, రాళ్ళు అవన్నీ కూడా తొలగిస్తాడు. తొలగించిన తరువాత అతడు దున్ని విత్తనం వేస్తాడు. వీళ్ళు అన్నీ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ విత్తనం అట మట్టి బిడ్డల కింద పడి కుళ్ళిపోతుందట. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఫలించాలనే కదా విత్తనం వేయించాడు. విత్తనం వేసినప్పుడు ఆ తోటమాలే కావచ్చు, ఆ పొలమే కావచ్చు, ఆ చేనే కావచ్చు, అతడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడండి. ఆకాశ పక్షులు చెత్తుకుపోతాయేమో, లేకపోతే అది పండకుండా ఏమన్నా పందికొక్కలు వస్తాయేమో అని దానికి సరి అయిన సమయంలో నీళ్లు పోస్తూ, కాపుదలనిస్తూ అది ఫలించే వరకు కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే పంట వేసేవాడికి అంత శ్రద్ధ, కాపాడుకోవాలని. విచిత్రం ఏమిటంటే వాళ్ళు చేసిన పని వాళ్ళ పంటంతా నాశనమైపోవటానికి, ఫలభరితంగా రాకపోవటానికి కారణం
మట్టి బిడ్డల కింద విత్తనం కుళ్ళిపోయిందట. ఈ రోజున మన హృదయాలను సరిచేసుకోకుండా, మన ఆత్మీయ స్థాయి ఏమిటో మనం తెలుసుకోకుండా అనేక మందిలో విత్తనాలు వేస్తున్నప్పుడు ఫలభరితంగా కనిపిస్తున్నాము, కానీ పంట చేతికి రావట్లే. సంపాదించిందంతా చిరిగిపోయిన సంచులు వేయబడుతుంది. ఎంత కలుస్తుందామన్నా కలవలేని పరిస్థితి. ప్రార్థన చేసుకుని ఒక మంచి సావాసంలో కట్టబడుతున్నట్టు కూడా సమాధానంగా ఉండాలన్న ప్రయత్నం కాని పనిగా మారిపోతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనము మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతుంది. ముళ్ళ కంప కింద పడ్డప్పుడు పెరగనివ్వట్లే, ఎండ తగిలి పాడైపోతుంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, విన్న వాక్యము మన హృదయంలో నీరు కట్టి ఫలించాలని ప్రభు ఆశపడుతున్నప్పుడు ఫలించే స్థాయిలో ఎదగట్లేదు. కారణం ఒకటి, అది లోక సంబంధమైన ఆశలు అణగదొక్కుతున్నాయి, లోక సంబంధమైన కోరికలు అణగదొక్కుతున్నాయి, లోక సంబంధమైన పద్ధతులు వాటిని ఎదగకుండా వాటిని కప్పి పెడుతున్నాయట. కాబట్టి ఏమైపోయింది, ఆ ఫలించలేని ఆ విత్తనము కుళ్ళిపోవటం చేత బ్రతుకులన్నీ కూడా శాపంగాను, కష్టంగాను, దుఃఖకరంగాను, అవమానకరంగాను, హేళనకరంగాను మారిపోతున్నాయి. ఎందుకంటే ఫలించేది విత్తనం, దానికి ప్రాధాన్యతనివ్వకుండా, దానికి విలువనివ్వకుండా చేసినప్పుడు అది దుష్టుని పాలవుతుంది. అందుకే అక్కడ అంటాడు, ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను కరుణావాత్సల్య కలిగిన దేవుడను, ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నమ్మవలసిన మాట ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబ పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి అది ఏదైందో ప్రభు కంటికి మరుగుగా లేదు. కానీ ప్రభు ఆశించిన స్థాయిలో మనము కనబడకపోతే కొన్ని దుఃఖాలు మన జీవితంలో అనుమతించబడతాయి. ఒకవేళ వాటిని మనం ఫేస్ చేస్తున్నామేమో, వాటిని మనం అనుభవిస్తున్నామేమో. కనుక దేవుడిచ్చినటువంటి ఈ మనోహరమైన పండుగలు మనకు, మన కుటుంబాలకు అవి దీవెనకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. దానికి మనం ముందుగా ఎలా ఉపవాసం ఉండాలో కొన్ని మాటలు బైబిల్ నుంచి మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇప్పుడు మొట్టమొదటి మాట ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదవండి. ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయము. మాటలాడక మౌనముగా ఉన్న ఎడల మరొక సహాయము వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమోనని ఆలోచించుకోమని చెప్పాను. చూడండి, మొర్దెకై ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, ఎస్తేరు, నీ ఒక అనాథవు, దిక్కులేని దానవు, రాజకోటంలోనికి వచ్చి రాజసింహాసనం మీద కూర్చొని ఒక రాణిగా నువ్వు వేలుబడి చేస్తున్నావు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీవు ఎందుకు వచ్చావో, ఎందుకు స్థిరపడ్డావో, దేని కొరకు రానివయ్యావో నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు. కాబట్టి ఇదిగో యూదులందరూ నశించిపోతుండగా నీ స్థానంలో నువ్వు హాయిగా ఉన్నావు. కాబట్టి ఈ సమయమందైనా నీవు మనోనేత్రాలు వెలిగించుకోకపోతే మరొక దిక్కు నుండి వారికి సహాయం అందుతుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నప్పుడు వెంటనే ఎస్తేరు చేసిన పని ఏమిటంటే అండి, ఆమె ఉపవాస దినం ప్రకటించి తన బాధ్యత ఏమిటో, తన కర్తవ్యం ఏమిటో, తను చేయవలసిన పని ఏమిటో తను గ్రహించగలిగింది. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదట మనం దేని కొరకు ఉపవాసం ఉంటున్నామంటే మన మనోనేత్రాలు మొదట వెలిగింపబడాలి. నువ్వు ఎవరు, ఎందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను బట్టి దేవుడు చెయ్యాలనుకున్న పనులేమిటి, ఇంతకాలం నువ్వు దాని మీద మనసు పెట్టలే. ఏదో ఉన్నది ఉద్యోగం చేస్తున్నాం, వెళ్తున్నాం, కడుపు నిండుతుంది, పోతుంది, ఉంటుంది అనే ధోరణిలో ఉన్నాం. కానీ అసలు నీవెవరు, నీవే ఎందుకు రక్షించబడ్డావు, నిన్ను రక్షించడంలో దేవుని ప్రణాళిక ఏమిటి అనే విషయం కొరకు
నీవు ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడాలి అనగా నీ పిలుపేమిటో, నీ ఏర్పాటేమిటో నువ్వు నిశ్చయం చేసుకోవాలి. మొదట ఉపవాసం నేను అన్ని విషయాల గురించి చేస్తాం. చేసే ముందు అసలు నువ్వు ఎవరితో చేస్తున్నావు, ఎవరి కొరకు చేస్తున్నావు, నువ్వెవరు, ఆయన ఎవరిని చేస్తున్నావు అనే విషయం తెలుసుకోకుండా చేస్తే ఎలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. చాలాసార్లు ఉపవాస పండుగలు అనగానే వెళ్తాం, వెళ్ళి మన గోడంతా ప్రభు కాళ్ళ మీద పోస్తాం. అది అవుద్దో కాదో, ప్రభా ఇదిగో ఈ పండుగల్లో నా సమస్యలన్నీ నీ నెత్తినేసి వెళ్ళిపోతున్నా అని వచ్చేస్తాం. అంటే ఆయన తీర్చేవాడు, తీరుస్తాడు. కానీ నువ్వు విజ్ఞాపన చేసే నువ్వు మొదట అంగీకరించబడుతున్నావా? నువ్వు ఎవరివైనా ఆయనకు మొరపెడుతున్నావు? దయ్యాలు కేకలేసి మొరపెడతాయి, అపవిత్రులు కేకలు వేసి మొరపెడతారు, అన్యులు కేకలు వేసి మొరపెడతారు, అందరూ మొక్కుతారు, నువ్వు మొక్కుతున్నావు. తేడా ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట నీవు నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నీవు నన్ను పిలిచావు. ఇప్పుడు ఎస్తేర్ ఏం చేసింది? తల్లిని, ఇంటి వారిని అందరినీ మరిచి దీనురాలిగా సంఘంలో చేరింది. అమ్మా, నీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి ఆయన మెచ్చుకునేంత వరకు నువ్వు అణిగి ఉండు, ఏది కూడా నువ్వు చెప్పుకోవద్దు, నీ ఊరి పేరు కానీ వాడ పేరు కానీ నువ్వు బహిరంగం కావద్దు, మరుగుగా ఉండు అన్నాడు. మొర్దెకై మరుగుగానే ఉంది. కానీ ఒక హోదా వచ్చిన తర్వాత తానన్నీ మర్చిపోయింది. తానేమిటో, తన పిలుపు ఏమిటో, తన నిశ్చయిత ఏమిటో మర్చిపోయింది. సమర్పణ పోయింది. రాజు పక్కన కూర్చుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దర్శనం మర్చిపోతాడో దాని వెనక అపవాది బలం పుంజుకుంటూ ఉంటాడు. నిన్ను అదే ఆనందములు పెట్టి, అదే ఘనతలో పెట్టి, అదే ఉత్సాహములు పెట్టి నీ కింద నుండి సమస్తాన్ని నష్టపరుచుకోవటానికి వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. మనం అదే ఆనందంలో ఉన్నాం. ప్రభువా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం, నువ్వు ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రం, అయ్యా అనేకుల కంటే నన్ను గొప్పగా ఉంచినావు స్తోత్రం, నువ్వు అంతలోనే ఉండిపోతావు. కానీ దాని వెనక నీ వంశాన్ని నరుక్కుంటూ వస్తాడు వాడు. నీ కళ్ళ ముందు నీ కుటుంబాలు పతనమైపోతూ ఉంటాయి. నీ కళ్ళ ముందు నీ కుటుంబాలలో భయంకరమైనటువంటి రోదన ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి కార్యాలు వాడు చేయటానికి వాడు ఇష్టపడుతుంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఉపవాసములో నీ పిలుపును, ప్రభువా నన్ను పిలిచావు, నా కళ్ళు తెరిపించు, నేనేం చేయాలి? ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఎందుకొరకు? అనేకుల కంటే లేని ధన్యత నాకు ఎందుకు ఇచ్చావు? ఈ విషయము గురించి నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే నువ్వు చెయ్యవలసిన కార్యం ఏమిటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఏమి చెయ్యాలో దేవుడు నిశ్చయించుకున్నప్పుడు మొట్టమొదటి దేవుడు అన్నమాట ఒకటే, ముందు నీ కళ్ళు తెరవబడితే కానీ నేనేం చెప్తాను నువ్వు వినగలుగుతావు. నీ కళ్ళు తెరవబడితే కానీ నువ్వు ఏం చెయ్యాలో చూడగలుగుతావు అన్నప్పుడు అతడు కనులలో నుండి పొరలు రాలిపోయిన తరువాత తాను చేసిన కార్యాలు, తన బ్రతికిన బ్రతుకు, తను సంపాదించిన సంపదను పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అతడి మనోనేత్రములు వెలిగించిన తర్వాత అతడు చేసిన కార్యం ఒకటే, తన గత జీవితము, తన సంపదన, తన జ్ఞానము దాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని అప్పుడు కళ్ళు తెరవబడ్డ తర్వాత దేవుడు ఇతడు ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను అన్నాడు. ఈరోజు వరకు నువ్వేం చేయాలో నీకు తెలియట్లే, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏది చేస్తే బాగుంటుందో తెలియట్లేదు. ఉదయం లేస్తే మనకి ఇది ఒక సమస్యగా మారిపోతుంది. నేను అంటాను, నువ్వు సంపూర్ణంగా ప్రభు పిలుపు ఏర్పాట్లోనికి వచ్చి నువ్వు అలా నిలబడు, నువ్వేం చేయాలో దేవుడు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మనం వెలిగింపబడ్డ తర్వాత మనం ఏం చేస్తాం? మనల్ని ముందు పరిశోధించుకుంటాం. జాగ్రత్తగా వినాలి. వెలిగింపబడ్డాం. వెలిగింపబడిన తరువాత మనం మొట్టమొదట చేసే పని ఏమిటంటే
మనలను మనమే పరిశోధించుకోవాలి. ఇప్పుడు పిలుపు నిత్యము గురించి మనము ప్రార్థన చేసి ఉపవాసం ఉండి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈమె చేసిన పొరపాటు ఏమిటి? ఎస్తేరు చేసిన పొరపాటు ఏం గ్రహించింది? ఇప్పుడు నేను మౌనంగా ఉండటం మూలన, నేను మౌనివై ఈ స్థాయిలో ఉండటం మూలన రాజ్యాంగం అంతా మూతపడిపోయింది. ఇప్పుడు ఈమె బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు, తెగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అక్కడ ఏమైనా పరీక్ష చేసుకుంటుందంటే నేను నశించినా పర్వాలేదు అనే మాట మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చింది ఆ సందర్భం ఆమెకి? ఆమె అదే మెలకువ కలిగి ఉంటే, అదే బాధ్యత కలిగి ఉంటే ఆమె గురించి ఆమె ఆలోచించుకునే పరిస్థితి రాకపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడంటే మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి లేవియా కాండము 26 నుండమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను. ఈ ఏడవ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకునే దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని, ఆ మాట జాగ్రత్తగా వినండి, మిమ్ములను మీరు దుఃఖపరచుకొనుడి. యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై ప్రాయశ్చిత్తార్థ దినము, ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకోనని ప్రతివాడు, ఆ మాట తన్ను తాను దుఃఖపరచుకోనని ప్రతివాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. చాలండి. చూడండి, మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత రెండవదిగా మనం చేయవలసిన ఉపవాసం ఏంటంటే నిన్ను నీవు దుఃఖపరుచుకోవాలి, ఆయాసపరుచుకోవాలి. ఎందుకంటే నీ మనోనేత్రాలు మూయబడిన తర్వాత నీకు జరిగిన నష్టం ఎంతటిదో, నీకు జరిగిన కష్టమేమిటో దాన్ని తలంచుకుంటూ నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతి పాపాన్ని మొదట నువ్వు ఒప్పుకోవాలి. నీ కళ్ళు తెరిచింది ఎందుకు? పాపాలను ఒప్పుకోవటానికి. పాపాలను క్షమించి మనం విడుదల పొందాం, కానీ ఇప్పుడు అవన్నీ ప్రభు ఎదుట ఒప్పుకోక మూలంగానే కదా మనకు సమస్యలు. వాటన్నిటిని విడిచిపెట్టక మూలంగానే కదా మనకు అనేకమైనటువంటి బాధలు, దుఃఖము, వేదన. క్షమించాడు కదా ప్రభు అని వాటిని విడిచిపెట్టట్లే, కానీ దానికి తగిన శిక్ష రాకుండా దేవుడు చేశాడు. ఇప్పుడు వాటిని విడిపించుకోవటానికి వెలిగింపబడిన నీవు ఏం చేయాలంటే వాటిని ఒప్పుకోలు చేయాలి ప్రభు దగ్గర. దేవునికి స్తోత్రం. ఏ పాపం దాగి ఉండి నిన్ను బాధ పెడుతుందో, ఏ కొరత నీలో ఉండి ఎదగకుండా అడ్డగిస్తుందో, ఏ అవిధేయత, ఏ తిరుగుబాటు, ఎలాంటి నిర్లక్ష్యం, ఏ అబద్ధం, ఏ వేశ్యాధరణ, ఇవి నీలో దాగి ఉండి ఇదిగో నీకు గుడ్డితనం కలగజేసి మత్తుడిగా ఉంచి నిన్ను శాపానికి ఆశీర్వాదకరంగా మార్చకుండా అడ్డగించాయో దాని నిమిత్తం నిన్ను నీవే దుఃఖపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా నిన్ను ఆయాసపరుచుకో. నీ మీద నీకు ఒక విరక్తి పుట్టేటట్లుగా ప్రార్థన చేసుకో. అది మాట వలన జరుగుతుందా, చూపు వలన జరుగుతుందా, ప్రవర్తన వలన జరుగుతుందా, నిన్ను నీవు పరిశోధించుకుంటూ దుఃఖపడాలట. అలా దుఃఖపడని వాడు ఆ ఉపవాస కూడికల్లో నుండి వాడు కొట్టివేయబడతాడు. ఆ పరిశుద్ధమైన జన్మలో నుంచి కొట్టివేయబడతాడు. అంటే వాడు అపవిత్రుడి కింద లెక్క కట్టబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసము దేని గురించో కాదు, కానీ మొట్టమొదట నీ దర్శనము గురించి, రెండవది నీలో ఉన్న కొరతలు సరిచేసుకున్నట్టుకు నువ్వు ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు మనము అప్పగించుకోకపోతే, మనము అంగీకరించబడకపోతే నీ ప్రార్థనలు వ్యర్థమవుతాయి. నీ ప్రార్థన వ్యర్థము కాకూడదంటే ముందు నువ్వు అప్పగించుకునే స్థాయిలో నువ్వు శుద్ధీకరించుకోవాలి. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను నీవు దుఃఖ పెట్టుకో. ఎందుకన్నాడు ఆ మాట? మనకు తెలుసు మనం చేసే తప్పిదములు, మనకు తెలుసు మన కొరతలు. దేవుడు అక్కడ ఏలు పెట్టి నీకు చూపించడు. నువ్వు అది చేస్తున్నావని ఒక ప్రవక్త వచ్చి నీతో అక్కడ చెప్పడు.
లేదా పక్క వాళ్ళకేదో బయలుపరిచాడు నీ గురించి అని నీలో ఉన్న పాపాల గురించి చెప్పడు. కాబట్టి నువ్వు ఉపవాసములో నీలో ఉన్న కొరతలు, నీ మాటల ద్వారా కలుగుతున్న దోషం, నీ ప్రవర్తన వల్ల కలుగుతున్న దోషం, నీ క్రియల వల్ల కలుగుతున్న దోషం, అలాగే నిన్ను ఉద్రేకపరిచి ఉత్సాహపరిచే లౌకిక సంబంధమైన కార్యాల వల్ల జరుగుతున్న నష్టం, వీటన్నిటినీ నువ్వు దుఃఖపరుచుకొని వాటి నుండి తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ అంటారు, ఇప్పుడైనా మీరు నా తట్టు తిరగండి. ఎలా తిరగమంటున్నాడు? మీరు దుఃఖిస్తూ నా దగ్గరికి రావాలి. సరదాగా చేసేది కాదు ఉపవాసం, లేదా బాగా పొట్ట పెరిగింది తగ్గించుకోవడానికి ఏదైనా డైటింగ్ కార్యక్రమాలు కావు. ఏమండి, కాస్త ఉపవాసం ఉంటే స్లిమ్గా అవుతాం బాగా, అలా ఉండేది కాదు. పరలోకపు తాళ్లపు చేతులు దేవుడు నీ చేతికిచ్చి పాతాళాన్ని బంధించడానికి నీకు ఉపయోగించే ఉపవాస ప్రార్థన ఇది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక దీన్ని ఒక నిష్టగా, ఒక ప్రతిష్టగా నువ్వు ఉపయోగించుకోగలిగితే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మొదట మన మనోనేత్రాలు వెలిగింపబడుటకు ఉపవాసం ఉండాలి. చూడండి, సౌలు పౌలుగా మారటానికి తన మనోనేత్రాలు వెలిగింపబడటమే కారణం. మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత కూడా మన ప్రార్థనలో కపటం ఉండకూడదు. చూడండి, దావీదు పాపం చేసినప్పుడు, ప్రభువా నేను పాపం చేశాను అన్నాడు అని ఒప్పుకొని ఇప్పుడు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? పాపం వలన పుట్టిన బిడ్డను బతికించమని ప్రార్థన చేస్తున్నాడు. బెత్సైదా ద్వారా కన్న కుమారుడికి దేవుడు మొత్తాడు. అది పాపమురా బాబు అని మొత్తాడు, అయిపోయింది. ఇప్పుడు వాణ్ణి బ్రతికిమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వినలే. నేనంటాను, మీరు ఉపవసించి ప్రార్థించేటప్పుడు భౌతిక సంబంధమైనవి పాప ఇచ్చల విషయంలో దేవుణ్ణి కాంప్రమైజ్ చేయాలని, దేవునికి అంగీకారం లేనిది ప్రభువా ఇది అంగీకరించు అన్నట్టుగా ప్రార్థన చేస్తే అది దేవుడు అంగీకరించడు. ఆ పాపం పాపమే, దాన్ని తీసేస్తాడు దేవుడు. దావీదు కళ్ళు తెరవబడ్డాయి, కానీ వాడిని బతికిమంటున్నాడు. జక్కయ్య ప్రభువును చూసి ప్రభువు వస్తున్నాడన్న విషయం తెలియగానే తనలో ఉన్నాయని బయటపడేస్తే దేవుడు తనతో సహవాసం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఇస్మాయిల్ని తీసుకెళ్ళి ప్రభువా నువ్వు ఇచ్చిన ధనం, బలం, కొండ, కోట ఆశీర్వదించన్నాడు. వాడిని తీసి పక్కన పెట్టే అన్నాడు. అది నీ బలము, నీ శక్తి. అబ్రహాము తనకు ప్రియుడైనా, స్నేహితుడైనా, చెప్పినట్లుగా విన్నా, లోబడ్డటువంటి వాడైనా కూడా అతడు ఇష్టానుసారంగా చేసింది దేవుడు పక్కన పెట్టేశాడు. నా వలన ఇచ్చింది దీవించబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఒక నిష్ఠతో దర్శనంతో మనం ప్రార్థన చేయాలి. మనం కళ్ళు తెరవబడిన తర్వాత భౌతిక సంబంధమైనది, ప్రభువా ఇదిగో నేను అన్యురాల్ని ప్రేమించాను, నేను మార్చుకుంటానయ్యా, ఎలాగైనా నేను మార్చుకుంటా ప్రభువా. ఏంటిది మార్చుకునేది? శాపం వస్తుంది. వద్దు అన్న తర్వాత వద్దు అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా ఆయన చెయ్యగలుగుతాడు అని లేనిది మీద పెట్టి ప్రార్థన చేయకూడదండి. ఆయన ఏది చేయమన్నాడో దాన్ని చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు తెరవబడిన తర్వాత, మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత అక్కడ బాధ్యతనే జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ వేరే విషయాలు ఏమి జ్ఞాపకం చేయట్లేదు. రెండవదిగా మూడో మాట చదవండి, 9వ అధ్యాయము, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయము 1 నుండి 2 మాటలండి. ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టె కట్టుకొని కోసుకొని కూడి వచ్చిరి. చూడండి చూడండి ఆ మాట. ఇశ్రాయేలీలలో అన్యజనులందరినీ ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక.
మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట దర్శనం కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండు, మనల్ని మనము పరిశుద్ధపరచుకున్నటకు, మన లోపాలను సరిచేసుకున్నటకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడవదిగా అన్యులలో నుండి వేరుపరచబడి మనము ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏ ప్రతిష్టలోనికి రావాలి నీవు? వాళ్ళు ఎవరైనా సరే ప్రభువా, ఇక నుండి నేను అన్యులతో కలవను, అన్య ఆచారాల్లో కలవను, అన్య పద్ధతుల్లో కలవను, అన్యులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించను అని నువ్వు ఒక సమర్పణలోనికి రావడానికి ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడాలి అంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే ప్రభు మాట్లాడతాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల గుడారములో రక్తపు ప్రోక్షణ ఉన్నప్పుడు దాన్ని మరణము సంభవించకుండా మరణదూత దాటిపోయింది. ఆ ఇంట్లోనే వెలుగు కనపడిందట. చూడండి, యాకోబును అందరినీ దూరపరిచి, ఆశలన్నిటినీ దూరపరిచి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడేది నిన్ను లోకములో నుండి వేరుపరిచి, లోక మనస్సు ఉన్నప్పుడు, లోక తలంపు ఉన్నప్పుడు, లోక ఆశలు ఉన్నప్పుడు, లోక ప్రేరేపణలు ఉన్నప్పుడు నీకు దేవుని మాట అర్థం కాదు. దేవుని బోధ నీకు చెవికెక్కదు. అందుకే ప్రభు అంటున్నాడు, వాళ్ళు దేనికోసం ఉపవాసం ఉన్నారు అంటే వారిని ప్రత్యేకపరిచి వీరు ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు రాకడకు మనం సిద్ధపడాలనుకున్న సంగమా, మొదట మనము ఏమై ఉన్నామో దేవుడు ఎరుగున్నట్లుగా మనం ఉపవాసం ఉండాలి. పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. తరువాత మనల్ని మనం ఆయాసపరచుకోవాలి. వెలిగింపబడ్డాం, నీ కొరత తెలుస్తుంది, బలహీనత తెలుస్తుంది, నీ మాట పద్ధతి నీకు తెలుస్తుంది, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో తెలుస్తుంది, ఏ ఉద్దేశంతో సహవాసం చేస్తున్నావో తెలుస్తుంది. ఆ కపటము, వేషధరణ మనలో లేకుండా మనల్ని మనం దుఃఖపరుచుకోవాలి. మూడవదిగా, అన్యులతో ఇక సహవాసం చెయ్యను ప్రభువా. వారు ఎవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ, ఆ ఆచారమే కానీ, ఆ పద్ధతే కానీ నాయన నేను రానియను. వాటి వలన నా శాపం నా ఇంట్లోకి వస్తుంది, వాటి వలన శాపం నా శరీరంలోకి వస్తుంది, వాటి వలన శాపం నా కుటుంబంలోకి వస్తుంది. కనుక నేను నిబంధన చేసుకుంటున్నాను అని నువ్వు ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అంగీకరించడం చాలా కష్టం. కానీ అక్కడికి వెళ్ళాలంటే, అక్కడికి చేరాలి అంటే, ఆయన మనలో మహిమపరచబడాలంటే ఈ కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోకపోతే మన ఆత్మీయత కొనసాగదు. అందరిలాగా ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ ఒక దర్శనం ప్రభువుని చూడాలనుకుంటే మాత్రం ఈ నిష్ఠకరమైనటువంటి ఉపవాసం మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మూడవది లోక పద్ధతులు, ఆచారాలు, ఆభరణలు, వేషధారణ, వీటి విషయంలో ప్రభువా ఇక నేనెన్నడూ వీటి వలన నేను నష్టపోను, వీటి వలన నేను కరువులోకి రాను, వీటిని ఆశించి నేను దరిద్రుడిగా మారను, వీటిని ఆశించి అపవాదికి నేను ఆహారంగా మార్చబడను అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదట మన దర్శనము కొరకు, పిలుపు ఏర్పాటు కొరకు. రెండవది మన పాపములు, దోషములు, మన ఇచ్చలు, మన లోపాలను బట్టి మనం దుఃఖపడాలి. మూడవది ఈ లోకములో ఉన్న స్నేహాలు, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ ఆచారాలు, పద్ధతులు ఏమై ఉంటాయో వాటి విషయంలో ఇక నేను ఎప్పుడు కూడా తలదూర్చను అని మనం ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట మనం చదువుకుందాం. ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ములను మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని సుఖ ప్రయాణము కలుగునట్లుగా ఆయనని వేడుకొనుటకు ఉపవాసం ఉంటిమి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు దేని కొరకండి ఉపవాసం ఉంటున్నారు? కుటుంబం అంతా ప్రయాణం చేస్తున్నారు కానానికి. ఆ ప్రయాణము సుఖప్రదముగా ఉండటానికి, ఆ ప్రయాణము జయముతో సాగటానికి
వారికి ఆ ప్రయాణంలో దేవుడిచ్చిన ఆస్తికి ఒక కాపుదలు ఉండటానికి, వారి పిల్లలు క్షేమంగా ఉండటానికి అహవా నది దగ్గరట వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇది కుటుంబం దగ్గరికి ఎప్పుడు వచ్చారు? మొదట పిలుపు, ఏర్పాటు విషయము, తరువాత నిన్ను నీవు పరిశోధించుకున్న తర్వాత, 3 లోకమునికి వేరుగా ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత కుటుంబం దగ్గరికి రమ్మన్నాడు దేవుడు. ఎందుకు? ఈ కుటుంబానికి తగిలే కీడే వీటిని బట్టి. నీవు పరిశోధించకుండా చేసే ప్రవర్తనను బట్టి శోధన వస్తుంది. నీ పిలిపి ఏమిటో ఏర్పాటో తెలియకుండా సరి అయిన భక్తి శ్రద్ధలు లేకుండా చేసిన భక్తిని బట్టి శోధన వస్తుంది. 3వది, అన్యులతో ఆచారాలు పాటిస్తూ అన్యుల సహవాసాలు కలిగి ఉండి అన్యుల్లాగా జీవిస్తూ పిల్లల ఆత్మీయతలు పెంచాలని, కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఆశపడితే అది కాదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ 3 విషయంలో ఒక సమర్పణతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు, క్షేమకరమైన కుటుంబం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇక ఏ తెగులు నీకు రాదు, నీ గుడారాన్ని ఏ కీడు సమీపించదు. ఎందుకంటే నీవు తీసుకున్న సమర్పణను బట్టి. ప్రియ దేవుని బిడ్డరా, అక్కడ అంటాడు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. ఆ భారం మనకుందా? నీవు పరిశుద్ధపరుచుకున్న తర్వాత, నీవు ఒక సమర్పణలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు అప్పగించేది మొట్టమొదట నీ కుటుంబాన్ని. కుటుంబాన్ని చూడకుండా నువ్వు ఇంకేమీ చేయలేవు. కుటుంబ పరిస్థితిని చక్కబెట్టకుండా నువ్వు బయట ఏదో సాధిస్తావంటే అది అబద్ధం. అది ప్రియ దేవుని బిడ్డరా, అక్కడ వాళ్ళు సుఖ ప్రయాణము కొరకు రేపు అందరం ఎత్తబడాలి ఒక కుటుంబంగా. ఒక కుటుంబంలో మనమే రక్షించబడితే మిగతా వాళ్ళండి, వాళ్ళు పోనీయా? వాడి వ్యసనాలతో ఉండనియా? వాడు ఎలా పడతాడో బతకని ఏమంటారా? ప్రభు అంటాడు, ఇప్పుడు మీరు సుఖ ప్రయాణం కొరకు ఉపవాసం ఉండండి. పిల్లల భవిష్యత్తు కొరకు, పిల్లలు ఆత్మీయతలో కట్టుబడుట కొరకు, పిల్లలు ఆత్మలో నుండి దిగజారిపోకుండా ఉండుట కొరకు, పిల్లలు ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండుట కొరకు, పిల్లలతో దేవుడు మాట్లాడాలని, పిల్లలకు దర్శనమిచ్చి వారి భవిష్యత్తు చెప్పాలని, పిల్లలు కుడి ఎడమలకు తొలగిపోకుండా ప్రభు మార్గంలో నడవాలని ఉపవాసం ఉండాలి. వాడేదో కొండెక్కాలి, వాడేదో ఆ స్థాయిలో ఉండాలని కాదండి. ముందు ప్రభువుకు అప్పగించి, ప్రభా వీడి చేతులు నీ దారిపోకూడదు, వీడి సహవాసములు అంటుకట్టబడి ఉండాలి, వీడు నీ దర్శనాలు చూడగలగాలి, వీడి భవిష్యత్తు ఏంటో వీడికి చెప్పండి, వాడు ఆత్మీయతలో నీకు దిగజారిపోకూడదు, వాడు ఎంత ఎత్తుకెదిగిన ప్రభా నీ అడుగు చాటల్లో ఉండాలయ్యా అనే భయంతో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలెక్టర్ని చేద్దాము, యాక్టర్ని చేద్దాం పక్కన పెట్టండి, తర్వాత విషయాలు. ఆయన జన్మనిచ్చిన వాడు ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, పిల్లల్ని కంటాం కానీ మన తలరాత మనం కాదురా అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత రాసిన వాడికి అప్పగిద్దాం. తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే వాడు బ్రతుకు దినములన్నీ గ్రంథంలో లిఖితమాయనని ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం తప్పుదోవలో నడిపించి ఆత్మీయతలో నడిపించక వాడు తెలుసుకుంటాడని నిర్లక్ష్యపరిచి ఈరోజు శాపానికి గురవుతున్నామేమో, సరిచేయలేక దుఃఖపడుతున్నామేమో. ప్రభు అంటున్నాడు, వాళ్ళ క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అదే క్రమంలో వాళ్ళని దిగజారిన వారిగా, దిక్కులేని వారిగా ఉంచలేదు, వారి ఆస్తికి కాపుదల కలుగునట్లుగా కూడా ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు చేసిన ప్రార్థన అదే. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, కానీ నా పిల్లల్ని నాయనా వాళ్ళని విడిచిపెట్టకు, ఇక వాళ్ళ కొరకు నేను బల్లర్పిస్తున్నా, వాళ్ళు ఏమైపోయినా నీ చిత్తమే. అదే ప్రార్థన చేస్తున్నాడు. యోబు పిల్లలను, యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ అంటాడు, యుద్ధాలు చేసిన మాట వాస్తవం, నష్టపోయిన మాట వాస్తవం, జయమిచ్చిన మాట వాస్తవమే, ఏది ఏమైనా ఇదిగో నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. జయము కలిగిందని దేవుడు అదేదో ఇచ్చాడని ఓ ప్రజలారా మీరు వెళ్తే అటే వెళ్ళండి.
దేవుడు ఆశీర్వదించి గొప్ప చేశాడు, ఇంత కీర్తినిచ్చాడని పేరు కొరకు బతకాలనుకుంటున్నావా? అటే వెళ్ళు. కానీ నేను నా ఇంటి వారు యెహోవా సన్నిధిలో ఉంటామన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్న తర్వాత, లోపాలు పోయిన తర్వాత నీకుండే కాన్సెప్ట్ అంతా ఒకటే, నా కుటుంబం దేవునిలో ఎదగాలి. ఆయన వాళ్ళని ఏది చేసి ఏ కలెక్టర్కి పెట్టి వాడుకోవాలో వాడుకుంటాడు, ఏ ఎస్పీకి పెట్టి వాడుకోవాలో వాడుకుంటాడు, ఏ సిపాయికి పెట్టి వాడుకోవాలో వాడుకుంటాడు. ఆయన ఇష్టం అది. ఆత్మీయతలో నుండి దిగజారిపోకుండా, స్కూల్లో 4 మార్కులు తక్కువ వస్తే ట్యూషన్లు పెట్టి కొట్టి కొట్టి నిద్రాహారాలు వాడిని చంపేస్తుంటాం. ఆత్మీయత నేర్పండి. బైబిల్లో కంటత వాక్యాలు వచ్చాయా? కొట్టి నేర్పించండి. ప్రార్థన సరిగ్గా చేయట్లేదా? అన్నం వండకండి. ఒక తల్లి గురించి నాకు తెలుసు. శనివారం అయిందంటే పిల్లలకి ఏది పెట్టదు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత కుటుంబం అంతా ఉపవాసం ఉన్న తర్వాతనే భోజనం పెడుతుందట. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది, విశ్రాంతమ్మ. ఆయన గారు ఒకరోజు జూదం ఆడి డబ్బులు తీసుకొచ్చాడట. ఇంట్లో బియ్యం లేవు. డబ్బులు తెచ్చాడన్న సంతోషంలో ఆమె ఎగిరి గంతేలే. ఆ ఉన్న బియ్యం పొయ్యి మీద పెట్టి మండుతుంటే ఆ డబ్బు తీసుకొచ్చి పొయ్యిలో వేసి కాలబెట్టిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిజాయితీ దేవుడు చూస్తాడు. ఆయన తీసుకొచ్చింది కట్టలే, సామాన్యంగా తీసుకురాలే డబ్బు, ప్యాకెట్లో గెలిచి. మొన్న తల్లి చెప్తుండే నా గుండె పొంగిపోయింది. ఎవరుంటారు ఈ రోజుల్లో? అక్రమంగా 10 రూపాయలు వస్తాయని చూసేవాళ్లే తప్ప, ఎవరిని ముంచి సంపాదించుకుందామని చూసేవాళ్ళు తప్ప, దేవుడు ఏ నిజాయితీ చూస్తాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబము, ఆ పిల్లలు ఎదగాలి, మంచి మార్గంలో ఉండాలి, తండ్రి మంచి మార్గంలో ఉండాలి, భార్య మంచి మార్గంలో ఉండాలి. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాలను దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా మన ప్రార్థన ఉపవాసం ఎలా ఉండాలంటే, దావీదు కిటికీలు మూసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు మరుగైన విషయాలు బయలుపరచబడాలని. అంటే మనం 4వ ఉపవాసం మనం ఏంటంటే, ప్రభు రాకడను గూర్చి ఒక ప్రత్యక్షత మనకు కావాలి. ప్రభువా, నీ వచ్చు దినమున నేను ఎలా ఉండాలి? నీ వస్తున్న క్రమంలో నా కుటుంబం ఎలా ఉండాలి? నువ్వు వస్తున్న క్రమంలో నేను ఇంకా ఏ విషయంలో సిద్ధపడాలి అని లేని వాటిని తెలుసుకోవటానికి మనము ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకుందాం. 5వదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఉపవాసము ముగించిన తరువాత, ఉపవాసం చేసేంతసేపు అపవాది చేత శోధించబడ్డాడు. ముగించిన వెంటనే పరిచర్య మారిపోయింది, భారం మారిపోయింది, ఆయాసం దిగిపోయింది. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆత్మలో బలపరచబడ్డాడట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శరీరాన్ని ఉపవాసముతో నలగగొట్టుకొని ఆత్మలో బలపరచబడి అతను కొండ శిఖరం మీద కూర్చొని మాట్లాడుతుంటే, అప్పుడు బోధకి అనేకులు విని అంగీకరించి ఆ బోధను బట్టి ప్రభువుని అంగీకరించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఉపవాసం ద్వారా ఆయన ఏమయ్యాడు? ఆత్మలో బలపరచబడ్డాడు. ఆత్మలో బలపరచబడిన వెంటనే అతనికి సపోర్టుగా దేవదూతలు వచ్చాయి. ఇక నువ్వు కాదయ్యా నడిచేది, నువ్వు కాదు పని చేసేది, నువ్వు నడుస్తూ ఉండు, నీకు దేవదూతలు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప గొప్ప సేవకులందరూ చెప్పిన సాక్ష్యం ఇదే కదండి. మా వల్ల అయ్యేది కాదు ఇది, దేవుడు పంపిస్తే తప్ప.
దేవుడు చేస్తే తప్ప. ఎలా చేస్తున్నాడు? ఉపవాసంతో నల్లగొట్టుకుంటున్నప్పుడు, ప్రభువా ఇది శక్తికి మించిన భారం కదా, ఇది మన అయ్యేది కాదు కదా అంటే ఆ సమయానికి దేవదూతలను పంపి దేవుడు కార్యాలు జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఈ ఉపవాస పండుగల్లో నిన్ను నువ్వు తెలుసుకొని, నీ కొరతలు దుఃఖముతో వాటిని పోగొట్టుకొని, అలాగే లోక సంబంధమైనవి అంటకుండా ఆ కార్యాలలో పాల్గొనను అని ఒక సమర్పణతో కూడిన ప్రతిష్టతో నువ్వు ఉపవాసం చేయగలిగితే, నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు నువ్వు విసుకకుండా, సొమ్మసిల్లిపోకుండా నీకు దేవదూతల సహాయాన్ని దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మలో నువ్వు బలపడ్డ తర్వాత నువ్వు ఎలాగో ఆగవు. అప్పుడే పరిచర్య ప్రారంభించబడింది. అప్పటిదాకా పరిచర్య ప్రారంభించబడలే యేసు ప్రభుది. శోధించబడి, పరిశుద్ధపరచబడి, తను తాను పరిశోధించుకున్న తరువాత, ఆత్మలో బలపరచబడిన తరువాత ప్రసంగం ప్రారంభించబడ్డది, స్వార్థ ప్రారంభించబడింది, సేవ ప్రారంభించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవుని ఉద్దేశము, నువ్వు చేయాలనుకున్న దేవుని కార్యాలు ఎప్పుడు ప్రారంభించబడతాయి అంటే, ఇదిగో ఈ కార్యాలు జరిగిన తర్వాత. నీ కుటుంబ విషయంలో నీకు తెలియాలన్నా, నీ కుటుంబ విషయంలో ఏం ఉంది, ఏం చేయాలనుకున్నాడు దేవుడు, ఆ ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలనుకున్నా, ముందు నువ్వు చేయవలసిన పని దర్శనంలోనికి రావడానికి ప్రార్థన చేసుకో. ఎలా పడితే అలా పిలవలే దేవుడు నిన్ను. అందరిలాగా బ్రతకటానికి పిలవలే నిన్ను. ప్రత్యేకంగా ఒక ఉన్నతమైన ఉపదేశంలో దేవుడు స్థిరపరచుకునేది అందరిలాగా బ్రతకటానికి కాదు, అందరిలాగా జీవించటానికి కాదు. ఆయన రోషము గల దేవుడు, ఊరుకోడు. అందుకే ఆయన అంటాడు, నేను వారిని కోపగించాలి వాస్తవంగా, కానీ వాళ్ళు ఇలాగున ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నేను వారి పక్షాన పశ్చాత్తాపడి వారిని కనికరిస్తానన్నాడు. అంటే ఒకవేళ మనం అవిధేయతగా వీటిలో మనం ఒక సమర్పణకు రాకుండా ఉంటే మన మీద ఏమున్నట్లు? దేవుని కోపం, అసమాధానం, అవిధేయత, గొడవలు ఇవన్నీ కూడా తాండవిస్తుంటాయి. ఆ దేవుని కోపమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండుగలు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి అది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడో ఆ కుటుంబం దీవించబడుతుంది. కనుక చేయవలసిన 5 అంశాలు గుర్తుపెట్టుకోండి. మొదట, నీ దర్శనం కొరకు ప్రార్థన చేసుకో. నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా? నేనే పాటి వాడిని పిలిచావు? ఏం చేస్తానని పిలిచావు? ఏదో విని వెళ్ళి తిని ఉండి రావడమేనా నా బ్రతుకంతా? నా జీవితం అంతా ఇలా సాగిపోవటమేనా? ఎందుకు పిలిచావయ్యా? ఒక పిల్లోని కంటే వాడు బాగుపడాలనో, చదవాలనో, బాగు చేయాలనో కడుపు కోత తహతహలాడుతూ ఉంటుంది. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, డబ్బులు లేకపోయినా అప్పు చేసేవాడిని బాగు చదివించాలని తపన పడతామే. నా తండ్రి ఎంత తపన పడుతున్నాడు. ఆ దర్శనం మొదట మనం రావాలి, పిలుపు ఏర్పాటు. రెండవది, నీ తప్పిదములు ఎవరో చెప్పే అవసరం లేదు, నీ కొరతలు ఎవరో చెప్పే అవసరం లేదు, ఎవడో దర్శనం చూసి వచ్చి నువ్వు ఫలానా అని చెప్పే అవసరం లేదు. నీ ప్రతి చూపు వెనుకున్న దోషం ఏంటో నీకు తెలుసు, ప్రతి మాట వెనుకున్న స్వార్థం ఏంటో నీకు తెలుసు, ప్రతి ప్రవర్తన వెనుకున్న అవసరత ఏంటో నీకు తెలుసు. దాన్ని ప్రభు ఎదుట యథార్థంగా పెట్టి నిన్ను నీవు దుఃఖపరుచుకో. దేవునికి స్తోత్రం. మూడవది, వాడు మా అన్నేలే, వీళ్ళు మా చెల్లెలే, వాళ్ళతో వెళ్తే ఏమైంది, వీళ్ళతో వెళ్తే ఏమైంది, ఆచారాలు పాటించి దేవుణ్ణి దుఃఖపరచొద్దు. నువ్వు ప్రత్యేకించబడ్డావు, వాళ్ళందరి మధ్యలో నువ్వు నిలబడ్డా 10,000లో అతి కాంక్షణీయుడైన నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళలాగా గంగిరెద్దులు వేసుకున్నట్లు అన్నీ వేసుకొని పోయి వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు ఆడి, వాళ్ళతో పాటు ఎగిరి, నేను దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డను, నువ్వు దాన్ని బలి అక్కడ కోసావా, ఇక్కడ కోసావా, తినొచ్చా, తినకూడదా, పనికి బాలన్నీ కల్పించుకొని మాట్లాడకూడదు. నువ్వు 100 మందిలో నిలబడ్డావా, అన్యుల మధ్యలోకి వెళ్ళావా, నీ వస్త్రాధరణ, నీకున్నటువంటి పద్ధతి చూడగలిగితే అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు కులస్తులు కదా, మతస్థులు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త తలకి వేసుకొని వెళ్ళాలి, పూసుకొని వెళ్ళాలి. దేవునికి అవమానం అండి ఇవి. నేను అంటాను, వాళ్ళ మధ్యలో దేవుడు మహిమపరచాలంటే నేను ఎలా పంపుతాడో సామాన్యంగా నువ్వు వెళ్ళిపో, అక్కడ నీ ద్వారా దేవుడు గణపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం తెచ్చుకోండి ప్రియ దేవుని బిడ్డారా. ఆ విషయంలో ఒక ఉపవాసం, ప్రభు వాళ్ళతో నేను ఉండనయ్యా,
వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నీకు అక్కడ మహిమ వచ్చేలాగున నా బ్రతుకును సమర్పించుకుంటున్నాను అన్న ఉపవాసంతో ప్రార్థన చేయి. 4వదిగా అక్కడ ఆ కుటుంబం గురించి, నీ పిల్లల క్షేమం అంటే వాళ్ళు బాగా చదివేదో చేయాలని కాదండి, ఆత్మీయత. నీ సన్నిధిలో వాడుకో ప్రభువా. వారికి ఏదైనా తలాంతులు నేర్పించండి. వాడి నోట నీ మాట పెట్టండి ప్రభువా. అనేకులతో మాట్లాడినప్పుడు, అనేకుల గురించి ప్రార్థన చేసినప్పుడు అయ్యా బాగుపడతారు. యవనస్తుల బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళు చెడిపోకుండా, వాళ్ళ మాటలు వాళ్ళ నోట్లో పడకుండా, అవి వాళ్ళకి అడ్డకుండా నాయన, వాటి వల్ల వాళ్ళు దిగులు పడకుండా ప్రభువా. సామాన్యంగా మాట్లాడుకునే మాటలేనండి, కానీ వాటిలో బలం ఉంది, యథార్థత ఉంది. సంగమా, వీటి విషయంలో ప్రతిష్ఠ చేయండి. తరువాత నీ కుటుంబం దుష్టు నుంచి తప్పించబడటానికి ప్రభు రాకడ గురించిన ప్రత్యక్షతలు అడగండి. ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉంది, నా కుటుంబం ద్వారా నువ్వేం చేయదలుచుకున్నావు, ఆ దర్శనాలు ఇవ్వండి. ప్రభు అన్నాడు, కృపావరాలతో ఆత్మ ఫలాలతో నేను సంఘాన్ని అలంకరిస్తానన్నాడు. వాటిని అడగండి, ఆశపడండి వాటి విషయంలో. 5వది కదా, ఆత్మ బలము పొందుకున్న నువ్వు మౌనంగా ఉండవు, పరిచర్యలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే శరీరం మరుగైపోతుందో ఆయన అప్పుడు ఆత్మ బలము కలిగి ముందుకెళ్తుంటే ఆయన ఆత్మలో తేలిపోతున్నాడు. దేవదూతలు పరిచర్య చేస్తున్నాయి. అప్పుడు కష్టాన్ని ఓర్చుకుంటున్నాడు, సహనాన్ని ఓర్చుకుంటున్నాడు, అవమానపరిస్తే ఓర్చుకుంటున్నాడు, సమస్తాన్ని జయించగలుగుతున్నాడు. దేవదూతలు చూసుకుంటున్నారు. ఆ కార్యాలు మన జీవితంలో జరుగుటకు ఈ పండుగలు మనకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్.